సోషల్ మీడియాలో ఒక పెద్ద సర్క్యులేషన్ చేస్తున్నారు. ఏందనంటే బ్రహ్మపుత్రాన్ని ఆపేస్తుంది చైనా, మళ్ళీ మనకు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలకు మొత్తం నీళ్లు ఉన్నాయి, పాకిస్తాన్కి మనం ఇండస్ వాటర్ ట్రీటీలో నీళ్ళు ఇచ్చేసేయాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడితే క్యూట్గా మాట్లాడతాడు హేమంత్ బిశ్వా శర్మ, అస్సాం ముఖ్యమంత్రి. ఆయన ఏమని అన్నాడు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా బ్రహ్మపుత్రాన్ని ఆపగలుగుతుందా ఫ్రెండ్స్? చైనాకు అంత దమ్ముందా? చైనా దగ్గర జిగర్ల దమ్ముందా? చైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేయగలుగుతుంది యాజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అడుగుతున్నా. ఇది ప్రకృతి సిద్ధమైన కార్యమేనా? సరే ఏమంటారు, ప్రకృతికి విరుద్ధమైన కార్యాలు చైనా మస్తు చేస్తుంది. గబ్బిలాలను తిని అడ్డమైన కోవిడ్లు తీసుకొచ్చుడు, కరోనా చైనా వైరస్లు తీసుకొచ్చుడు, ఇట్లాంటివి చైనా మస్తు చేస్తుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఎంత ప్రకృతి విరుద్ధమైన నువ్వు పనులు చేసినా ప్రకృతే తోపు, చైనా కాదు. బ్రహ్మపుత్రాన్ని నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు అని చెప్పి మాట్లాడితే అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిశ్వా శర్మ తోడ్ జవాబు ఇచ్చాడు. పాకిస్తానీ సీనియర్ అఫీషియల్ ఇషాన్ అఫ్జల్ ఏమన్నాడంటే, మేము చైనా మా దోస్తు, చైనాకు చెప్పి బ్రహ్మపుత్ర నీళ్ళు ఆపేసినాం అనుకో మీ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు సంకరాకిపోతాయి, అవసరమైనప్పుడు గేట్లు ఎత్తుతాం, ఫ్లడ్ అయి చచ్చిపోతారు అని చెప్తే దానికి మన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ గారు చెప్పారు, బ్రహ్మపుత్ర ఏదైతుందో ఫ్రెండ్స్ అది ఇండియాలో నిజంగా చెప్పాలనంటే పెరుగుతుంది, ఎదుగుతుంది, ష్రింక్ కాదు. అంటే నువ్వు వాడు గేట్లు బంద్ చేస్తే నీళ్లు ష్రింక్ అవుతాయి అని అంటే భారత్కి ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు గేట్లు ఎత్తుతే ఇక్కడ వరదలు వస్తాయి అని అంటే భారత్కి ఎఫెక్ట్ అవుతుంది. అది భారత్లోనే పెరుగుతుంది బ్రహ్మపుత్ర, అందుకే దాన్ని బ్రహ్మపుత్ర అని అన్నారు. నువ్వు ఏదైతే హైడ్రలాజికల్ కంట్రోల్ని చేతులకు తీసుకుందామని చూస్తుంది చూడు చైనా, ఆర్ టు దట్ మ్యాటర్ ఇది నరేటివ్ వార్ అని అంటారు కదా, మాటల యుద్ధం, పేపర్ పులులు అని అంటాం కదా మనం కొంతమందిని. సో ఈ పేపర్ పులి చాతలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది చైనా ఇవాళ, ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్. భారత్ ఇవాళ తిప్పెట్ల కొట్టింది అని చెప్పి చెప్తే ఇది ఒక ఫిక్షన్ మూవీ లాగా అనిపిస్తుంది. బ్రహ్మపుత్రాన్ని మేము ఆపేస్తాం, లేకపోతే బ్రహ్మపుత్రాన్ని మేము ఇట్లా చేస్తాం. అరే ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ది బ్రహ్మపుత్ర వాటర్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా భారత్లో ఉంటుంది, మన ఇండియన్ టెరిటరీలో ఉంటుంది. బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మేజర్గా హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్స్ నుంచి వస్తుంది, అంటే గ్లేషియర్లు కరిగి వస్తుంది. ఆల్మోస్ట్ 2900 కిలోమీటర్సు ఏషియాలో లాంగెస్ట్ రివర్ లెక్క బ్రహ్మపుత్ర రివర్ మన ఇండియా టెరిటరీలో పాకుతుంది. ఇది మన టిబెట్ నుంచి ఆ గ్లేషియర్ కరగడం వల్ల అక్కడి నుంచి వస్తుంది. బ్రహ్మపుత్ర ఏదైతే ఇండియన్ రివర్ అని చెప్పి మాట్లాడతాం కదా, అది చైనా ఎప్పటికీ ఎన్నటికీ కంట్రోల్ చేయలేదు. కేవలం 30 to 35% ఆఫ్ ది బ్రహ్మపుత్ర ఏదైతే నది భాగం ఉన్నదో అది చైనా కంట్రోల్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ యాజ్ పర్ ది యాక్చువల్ డేటా అది కేవలం 15 to 15% అని చెప్తారు. మేజర్గా 60 to 75% ఆఫ్ ది బ్రహ్మపుత్ర నది భాగం ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా ఇండియన్ టెరిటరీలోకి వస్తుంది. రివర్ ఫ్లో ఏదైతే ఉన్నదో నది ప్రవాహం అని అంటాం కదా, అది 2000 to 3000 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ ఇండో చైనా బార్డర్లో కనిపిస్తుంది. ఎంత అగర్ చైనా వరదలేస్తానన్నా లేకపోతే ఇది అంతా క్యాల్కులేషన్ చేసి చూసినా, ఐఎమ్ నాట్ అన్ హైడ్రోలాజికల్ ఎక్స్పర్ట్ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ ప్రొజెక్ట్ ది డేటా, నేను డేటా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇండియా చైనా బార్డర్ కింద ఏదైతే నది యొక్క ప్రవాహం ఉంటుందో అది కేవలం 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. అదే భారతదేశంలో కంపేర్ చేసి చూస్తే అస్సాం ఎస్పెషలీ మాన్సూన్లో ఋతుపవనాలు వచ్చినప్పుడు చూస్తే అస్సాంలో ఈ నది యొక్క ప్రవాహం భారతదేశంలో అస్సాంలో ఋతుపవనాలు అప్పుడు ఎంత ఉంటుంది అని అంటే 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. 2,000 3,000 ఎక్కడ, 15,000 20,000 ఎక్కడ? ఒకసారి అర్థం చేసుకోండి. ఈ డేటా ఒక్కటి చాలు భారత్లో బ్రహ్మపుత్ర ఉంటుందా లేదా చైనా దీన్ని కంట్రోల్ చేస్తుందనని. సో ఎవరిది ఎక్కడ ఏమి డామినెంట్ రోల్ ఉన్నదన్నది ఈ డేటా చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఇలా చైనా కంట్రోల్ చేస్తుంది అని చెప్పడం కేవలం అది పేపర్ పులి మాటలు, బూటకపు నాటకాలే. చైనా కేవలం బ్రహ్మపుత్రను యూజ్ చేసి మనని వెపనైజ్ చేద్దామని చూస్తుంది, అది పప్పులుడికే అని మనకు అందరికీ తెలుసు. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి. బట్ ఇక్కడ మీరు చూడండి, బ్రహ్మపుత్ర టిబెత్ నుంచి పాకినా ఈడికి ఎండ్ అయిపోయినా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి ఈడికేం ఎంటర్ అవుతుంది అని అంటే ఇన్ఫ్యాక్ట్ మనం తెలుసుకుంటే బంగ్లాదేశ్ కూడా ఎండిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, మీరు అస్సాం తీసుకోండి, ఆ కాడికి వస్తే మీరు మేఘాలయ తీసుకోండి, కొంచెం బార్డర్ టచ్ అవుతుంది. ఇదంతా భారత్కేనే ప్రవహిస్తుంది.
మనం దలుచుకుంటే ఇంకా బంగ్లాదేశ్కి బద్దలు బాషింగాలు చేయొచ్చు, బంగ్లాదేశ్కి బద్దలు బాషింగాలు చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన హేమంత బిస్వా శర్మ గారు ఏమంటారనంటే, అక్కడ నిజంగానే చైనా డ్యామ్ కట్టి నీళ్ళని కంట్రోల్ చేస్తుందనంటే చైనా మాకు నిజంగా మంచి పని చేస్తుంది, చెయ్యండి అని అన్నది. ఎందుకంటే మొన్ననే అరుణాచల్ ప్రదేశ్లో 100 సంవత్సరాలకు కూడా అంత పెద్ద అదేమంటారు ఫ్లడ్స్ రాలేదంట, వరదలు రాలేదంట. అంత పెద్ద వరదలు వచ్చినాయంట అరుణాచల్ ప్రదేశ్లో. ఇన్ఫ్యాక్ట్ చైనా ఒక పెద్ద 3 జార్జెస్ డ్యామ్ అనేది అంటారు కదా మీరు, అట్లాంటిది ఒక పెద్ద జార్జెస్ డ్యామ్ లెక్కనో ఏదో ఒకటి కట్టుకోరు. పాకిస్తాన్ డ్యాము, బంగ్లాదేశ్ డ్యాము ఏది కట్టుకుంటారో కట్టుకోరు. అట్లీస్ట్ మా భారతీయులు ఏవైతే ఇక్కడ వరదలు వస్తాయో అది జర తక్కువ అవుతుంది, నదీ ప్రవాహం మాకు జర తక్కువ అవుతుంది అని చెప్పి హేమంత బిస్వా గారు మాట్లాడారు. మాన్సూన్ ఫెడ్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్త్, అరుణాచల్ ప్రదేశ్, ఆసాం, నాగాలాండ్ అండ్ మేఘాలయ మ్యాసివ్లీ ఈ రివర్ నుంచి బూస్ట్ తీసుకుంటాయి. మేజర్ ట్రిబ్యూటరీస్ వచ్చేస్తే మన సుబాన్సిరి, లోహిత్, కమెంగ్, మనస్, ధన్సిరి ఇక్కడికి వస్తాయి. భూటాన్ కూడా మనం తీసుకొని మాట్లాడితే కేవలం 6.7% ఆఫ్ ది బేసన్ ఇక్కడ ఉన్న 6.7% బేసన్ ఇక్కడ ఉన్న భూటాన్ 21% ఆఫ్ ది బ్రహ్మపుత్ర డిశ్చార్జ్ని కంట్రోల్ చేస్తుంది. చైనా ఏడ స్ట్రాటజైజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇండియన్ స్ట్రాటజిక్ కౌంటర్ మెజర్స్ అని అంటే చైనాకి కంట్రోల్ అస్సలు లేదు. మేజర్ హైడ్రాలిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అయినాయి. అప్పర్ సియాంగ్లా, దిబాంగ్లా ఇండియాస్ టాలెస్ట్ డ్యామ్ కట్టబోతున్నారు. సుబాన్శ్రీ, లోవర్లా అండ్ ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కడుతున్నది ఈ ప్రభుత్వం. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే కేవలం హైడ్రో ప్రాజెక్ట్స్ కట్టి ఈ నది ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తలేరు, ప్రోయాక్టివ్ మెజర్స్ కూడా చేస్తున్నది భారత్ సర్కార్. ఏందనంటే ఇస్రో బ్యాక్డ్ శాటిలైట్ మానిటరింగ్, రియల్ టెలిమెటిక్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇస్రో మద్దతుతో రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ జల్ శక్తి మంత్రాలయ ఈ నార్త్ ఈస్ట్ వాటర్ ఏదైతున్నదో, ఆ ప్రోగ్రెషన్ ఏదైతున్నదో, ఈ నదిల యొక్క సమూహం ఏదైతున్నదో, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్లింకింగ్ అంటాం కదా, నది సంయోగం అని చెప్పి మాట్లాడతాం కదా, ఇంటర్లింకింగ్ ఆఫ్ దిస్ రివర్స్ అంటాం కదా నార్త్ ఈస్ట్లో, దీని మీద జల్ శక్తి మంత్రాలయ చాలా కీలకంగా ఫోకస్ చేస్తుంది. ఎస్పెషలీ ఈ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది ఆసాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఈ ఫ్లడ్స్ కంట్రోల్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నది. దాన్నే మనం కిషన్ గంగానో ఏదో దానికి ఒక పేరు కూడా ఏదో పెట్టిరు, నాకు జస్ట్ ఆ పేరు మర్చిపోయినా ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ. ఇప్పుడు పాకిస్తాన్ బ్రహ్మపుత్రాన్ని కంట్రోల్ చేసే తత్వం అనేది అది మర్చిపోరు మీరు, చెప్తున్నా అది మర్చిపోరు మీరు. చైనా కంట్రోల్ కాదు, కేవలం మనని భయపెట్టి మన దగ్గర సోషల్ నరేటివ్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా డేటా ఉంటే పెట్టుర్రి, లేదు అని అంటే యావత్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న భారతీయులకు ఇది జర చేర్చేటట్టు చెప్పుర్రి, సో దట్ ఈ నరేటివ్లు సంపనిగా పనికొస్తాయి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.